నానా లే నానా జాగింగ్ వెళ్తాన్నావు కదా. అబ్బా టిఫిన్ చేసి వెళ్తానమ్మా. ఏం టిఫిన్ కావాలి నీకు? 20 ఇడ్లీలు, 20 వడలు, 20 పూరీలు. ఇవన్నీ నీకే? కాదు, ఇదిగో ఈ గాడిదలు కూడా కలిపి చెప్పాడు. అడ్డ గాడిదలారా అంకుల్ మా ఇంట్లో పడుకుంటే ఇక్కడున్నావు. ఇక్కడ తన్నానంటే బయటకు వెళ్ళి పడతావు. ఎక్స్క్యూజ్ మీ, రామ్ గారు ఉన్నారండి? రామ్ గారిని మర్యాదకి పిలుస్తున్నారంటే గ్యారెంటీకి మీది ఊరై ఉండదు. అంకుల్ రిటైర్ అయినా సెటిల్కి ఏం తక్కువ లేదు. రండి చెప్పండి. చూడండి సార్, జనరల్లీ బ్రాండ్ అంబాసిడర్ గా పాపులర్ పర్సనాలిటీస్ నే మనం సెలెక్ట్ చేస్తాం. అయితే మా వాడు సెలెక్ట్ అవ్వడన్నమాట. 100% అవుతాడు. కాకపోతే మీ అబ్బాయిని మా చైర్మన్ గారు ఒకసారి చూడాలి, ఎస్ అనాలి. ఇవిగోండి టికెట్స్, ఇవి ఖర్చులకి డబ్బులు. మీరు టికెట్ చూసుకోండి. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ కావడానికి 2 నెలలు పడుతుంది. ఓహో, ఇక అకామిడేషన్ వగేరా అన్ని మీరే చూసుకోవాలి. అకామిడేషన్ ఏంటి అంటే సెలక్షన్ ఈ ఊళ్ళో కాదా? కాదండి, ముంబైలో. ముంబైలోనా? అబ్బాయిని ముంబై పంపించద్దండి. నువ్వు అనవసరమైన భయాలు పెట్టుకోకు. వాడికేం కాదు. చూడు వాడు ఎంత ఆనందంగా ఉన్నాడు. నవ్వుతూ పంపించు. చంపేస్తాం. ఎవడైనా అడుగు పెట్టాడో నిప్పట్టిస్తాం. ఈ రామ్ మందిర్ తెరవనివ్వం. రామ్ మందిర్, రామ్ మందిర్, రామ్ మందిర్, రామ్ మందిర్, రామ్ మందిర్. हमारे पुतलों को जला रहे हो तुम, तुझे जिंदा जलाऊंगा. मारो सालों को. ये मंदिर के पास बहुत मारामारी हो रहा है सर. पूरे फोर्स को अलर्ट को वहाँ पर. पूरे बटालियन लगाए सर. हाँ. I will try to control sir. I tell you particularly, everybody should follow my orders there. Okay sir. సార్ ఇది చాలా సెన్సిటివ్ ప్రాబ్లం సార్, దయచేసి నా మాట వినండి. లీగల్ గా ఈ గుడి నాది. బలవంతంగానైనా సరే గుడి తలుపులు తెరవాల్సిందే. ఇది మా ఆత్మగౌరవానికి, హక్కుకి సంబంధించిన విషయం. రైటే సార్, కానీ గుడిని బలవంతంగా తెరిపించాలంటే ఫైరింగ్ ఓపెన్ చేయాలి, కర్ఫ్యూ పెట్టాలి. దానికి రేపు మీడియా రియాక్ట్ అవుతుంది, మ్యాటర్ పొలిటికల్ అవుతుంది. నేషన్ వైడ్ గా కాంట్రవర్సీ అయితే మాత్రం మీ లైఫ్ లో గుడి మీది కాదు. డెలికేట్ ఇష్యూ డెలికేట్ గానే డీల్ చేయాలి. ఇవాటికి వదిలేయండి సార్, వేరే సొల్యూషన్ ఆలోచిద్దాం. దీనికి ఒకటే సొల్యూషన్. जाओ जाओ, सब लोग यहाँ से निकल जाओ. देखो देखो, भाग गया साला. मुबारक हो, मुबारक हो. ఇప్పుడు మీరు కాల్చక తప్పదమ్మా. తప్పదు. అమ్మా, కుజదోషం ఉన్న నాకు పెళ్లి కాకపోతే అనపర్తి వనపర్తి ఆపర్తి ఈ పర్తి తిరిగితే చివరికి పుట్టపర్తిలో దొరికిన పొట్టి ముగుడమ్మా ఇతను. ఇతను చచ్చిపోతే నాకు స్టిక్కర్ పెట్టుకోవడానికి ఉంటదమ్మా. పోతే 50 లక్షలు ఇస్తాను. 50 లక్షలా? అమ్మా మీరు కాల్స్తారా నన్ను కాల్చమంటారా? వద్దులేమ్మా, మీరే కాల్చండి. స్టడీ స్టడీ. రాశి ఫలాల్లో తిరుగులేని ప్రయాణం అని ఉంటే అమెరికా లండన్ వెళ్తాను అనుకున్నాను. ఇలా దొరికిపోతాను అనుకోలేదు. అబ్బా, దీని భక్తితో చచ్చిపోతున్నాను. నా మూడంతా పాడైంది. మామా ఏమండి, ఏమైంది మామా? దానికి మూటు పాడైంది, నాకు ప్యాంటు పాడైంది. ఏంటి ఈ గోల? ఎంతసేపు ఈ పూజలేనా? అలా బయటికెళ్ళి ఏ డిస్కోకో వెళ్ళి చూడవే. యూత్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. నా బావ నన్ను కలిసేదాకా నేను ఈ పూజలు ఆపను. ఎలా ఉంటాడో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు. అతని కోసం నువ్వెదురు చూడవేంటే? చూడక్క,
ఇది సుభద్ర కళ్యాణం, ఇది రుక్మిణి కళ్యాణం. ఇవి పూర్తిగా పారాయణం చేస్తే మనసులో ఉన్నవాడే మొగుడవుతాడు. నీకు పిచ్చెక్కువైందని డాడీ నాకు పెళ్లి చేయకుండా ముందు నీకు చేస్తున్నాడు. వాడొచ్చేలోగా కిరణ్ నీ మెళ్ళో బలవంతంగానైనా తాళి కడతాడు. చూస్తుండు. ఎత్తేవారు లేరా, అవిలు ఎక్కు పెట్టేవారు లేరా, తకదయ్యకు తాది మిఠా. ये क्या है बेटा? రామావతార్ మామాజీ నీ బేటీని థ్రిల్ చేయడానికి వచ్చాను. ఎస్, మీ అమ్మాయి గారికి రావుడు అంటే బాగా ఇష్టం కదా, అందుకే గట్టపేసి తీసుకొచ్చా. మా అమ్మాయి గారికి కుక్కలన్నా చాలా ఇష్టం. ఆ గట్టపుల్లో రాపోయారా? అది నిన్ను చూస్తేనే అర్థం అవుతుంది కదా. బాబుగారు, చిన్నమ్మాయి గారు ఈ లెటర్ పెట్టి జంప్ ఇచ్చారు. డాడీ, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. నేను ఇష్టపడ్డ వ్యక్తితో వెళ్ళిపోతున్నాను. నా కోసం వెతకద్దు. సారీ డాడీ. మీ జానకి. రాకేష్, జాగ్రత్తగా విను. ఇది నా ప్రెస్టీజ్ కి సంబంధించిన విషయం. ముంబై అంతా ఇంచ్ సర్చ్ చేయండి. ఓకే బాయ్. సాబ్ పూరా చాలమారా కైనే మిలా. ఇదే హైదరాబాద్ లో అయితే నువ్వు అడక్క ముందే సేవ్ చేసేవాడిని. కానీ ఇది ముంబై, మన ఏరియా కాదు, మన ఊరు కాదు, మన వల్ల కాదు. వెళ్ళవమ్మా, వెళ్ళు. ఎరా, మేము రావడం కొంచెం ఆశ అయితే తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా? మమ్మల్ని చూడగానే ఏం తెలియట్టు నటిస్తావు. గొప్ప యాక్టర్ రా నువ్వు. యాక్టింగ్ అని భయ్యా, నాకే సంబంధం లేదు. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి నిన్ను వదిలేస్తావు అనుకున్నావా? తోలు తీస్తా. भाई को बोला तेरे डेड बॉडी को लेके आते. चल భయ్యా భయ్యా అంటే నా కాలర్ పట్టుకుంటావా నీ అయ్యా? ధర్మేంద్ర వాడు నెల దాకా లేవడు. 32 పళ్ళు రాలుంటాయి. చూస్తానే తెలుస్తుంది. వీడు 15 రోజుల దాకా లేవడు.
మనం ముంబై కొత్తగానే ఫైటింగ్ కాదు, ఇది మనసులో పెట్టుకొని నా వెనకాల పడకండి. మనకు బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది. వారిని పోలీసులు తండ్రి ఉన్నా ఆయన నన్ను అర్థం చేసుకోరు. దిక్కులేని నేనేం చేయను స్వామి. చెల్లెమ్మా, నీకు తల్లి లేదు, నాకు చెల్లి లేదు. నీకు అభ్యంతరం లేకపోతే ఈ రోజు నుంచి మరిద్దరం అన్నా చెల్లెలు. నీ ప్రాబ్లం ఏంటి?